పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. చెప్పండి. ఎవరైతే లోక్సభ సభ్యులు ఉన్నారో లోక్సభ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే సాధారణంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎప్పుడైనా మీటింగ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈసారి సమావేశం జరగనుంది. ఈ నెల 31న పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అయితే ఎర్రవెల్లిలో ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల కోలుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకే ఆయన అక్కడి నుంచి అంటే పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఈసారి ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కూడా ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ముఖ్యంగా ఎన్నికల్లో అంటే ఈసారి పార్టీ ఓడిపోయిన దృష్ట్యా నెక్స్ట్ మనం పార్టీ గనక ప్రజల్లో మనుగడ సాధించాలంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో ఖచ్చితంగా కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై కూడా పోరాడాలని చెప్పి ఎంపీలకు నిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఎంపీలు కూడా పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని చెప్పి కూడా సూచించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే కోచ్ కావచ్చు, ITIR పార్క్ కావచ్చు, ఏవైతే విభజనకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పి కూడా పట్టుబట్టాలని చెప్పి ఎంపీలకు సూచించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈసారి కనుక అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా మనం పోరాడకపోతే మన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా ఏ రకంగా పోరాడాలని చెప్పి కూడా కేసీఆర్ పార్టీ నేతలకు, ఎంపీలకు సూచించే అవకాశాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూపం రమేష్, ఈ మీటింగ్ కి సంబంధించి ఎవరెవరు పాల్గొనబోతున్నారంటారు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో అంటే
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, పస్నూరి దయాకర్ లాంటి వాళ్ళు ప్రస్తుతం ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో, అంటే రూలింగ్ లో ఉన్నారో, అధికారంలో ఉన్నారో ఆ ఎంపీలు, అటు రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ఇటు లోక్సభ ఎంపీలు కావచ్చు, ఇంకా ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీకి రోజు రోజుకు, అంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత మనుగడ కోల్పోతున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిని కనుక కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలంటే కూడా ఖచ్చితంగా మనము ప్రజల పక్షాన, అంటే ప్రజలకు అండదండగా నిలవాల్సిన మనకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి ప్రజల్లో ఖచ్చితంగా ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం కలగాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీకితో పాటు మనకు ఎంపీలు గెలవాలంటే ఖచ్చితంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన హక్కులపై కేంద్రంతో పోరాడితేనే ప్రజలు నమ్మగలిగే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా అట్లాంటి, అంటే ఎంపీలకు ఖచ్చితంగా సూచించే అవకాశం ఉంది. ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ముఖ్యమైన నేతలు పాల్గొనే అవకాశం ఉంది. రూపా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.